మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మధ్య వర్గపోరు తారస్థాయికి చేరిందని చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దూతగా మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య పార్టీ పరమైన అంశాల విషయంలో విభేదాలు చాలా పీక్ స్టేజ్కి చేరాయనేది ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి వరుస ఘటనలను కనుక మనం పరిశీలిస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏఐసిసి ఆదేశాల మేరకు మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలల కాలంలో ప్రజలలో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసం ఆమె ఈ రోజు నుంచి ఆగస్టు 5-6 తేదీల వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను ప్రకటించింది. అది ఏఐసిసి ఈ పెద్దల యొక్క డైరెక్షన్ మేరకు మీనాక్షి నటరాజన్ ఈ ప్రకటన చేసింది. కానీ ఈ ప్రకటన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డికి తెలియదు అని ఆయన అంటున్నాడు. ముఖ్యమంత్రికి తెలియకుండా పార్టీ అధిష్టానం డైరెక్ట్గా నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలను ప్రకటించడం అనేది ఒక రకంగా రేవంత్ రెడ్డికి ఇది పార్టీ అధిష్టానం చెక్ పెట్టడమే అనేది కూడా రాజకీయ వర్గాలలో చర్చ నడుస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ అంశం పైన చాలా గురుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్తో పై అధిష్టానాన్ని కూడా ఫిర్యాదు చేశాడు. ఆమెతో అమీతుమీ తేల్చుకోవాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చాడు. దాంతో నిన్న మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పిసిసి అధ్యక్షుడైన మహేష్ కుమార్ గౌడ్ ముగ్గురు కూడా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఏఐసిసి ప్రకటించినటువంటి పాదయాత్ర పైన తీవ్రమైన చర్చ జరిగిందని చెప్తున్నారు. తీవ్రమైన చర్చ ఏంటి అంటే, నాకు తెలియకుండా, నేను ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాను, నాకు తెలియకుండా పార్టీ కార్యక్రమాలను ప్రకటించడం ఏంది, దీనివల్ల నన్ను మీరు అబాస్ పాలు చేయడమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్తో అన్నట్టుగా చెప్తున్నారు. అదే సమయంలో మీనాక్షి నటరాజన్ వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తూ, ముఖ్యమంత్రి పదవిగా మీరు ఎంత ముఖ్యమో, ముఖ్యమంత్రిగా పదవి మీకు ఎంత ముఖ్యమో, కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక ఇమేజ్ ఉంటుంది, పార్టీ కూడా ముఖ్యమే అని చెప్పి ఆమె వెంటనే కౌంటర్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఇది ఏఐసిసి డైరెక్షన్స్ మేరకు నేను నిర్ణయం తీసుకున్నాను, ఏఐసిసి ఎట్లా చెప్తే నేను అట్లా చేస్తాను, కాబట్టి ఏఐసిసి డైరెక్షన్ మేరకు ఈ నిర్ణయం తీసుకొని ఈ నెల 31 నుంచి ఆగస్టు 5-6 తేదీల వరకు నేను పాదయాత్ర ప్రకటించానన్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగినట్టు, తీవ్ర వాదోపవాదాలు కూడా జరిగినట్టుగా చెప్తున్నారు. ఈ ఇద్దరు కూడా వెంటనే ఏఐసిసి జనరల్ సెక్రటరీ అయినటువంటి కేసీ వేణుగోపాల్కు ఫిర్యాదు చేసి, ఫోన్ చేసి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నట్లుగా కూడా చెప్తున్నారు. ఇక్కడ ఒకటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, తాను ప్రకటించినటువంటి పాదయాత్ర, ఎవరు మీనాక్షి నటరాజన్ ప్రకటించినటువంటి పాదయాత్ర సీఎం రేవంత్ రెడ్డికి తెలియదని. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయం తెలిసే బీసీ రిజర్వేషన్ల పైన ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయాలి, అక్కడ 5-6 తేదీలను ప్రకటించడం అనేది మీనాక్షి నటరాజన్ యొక్క అభ్యంతరం. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇద్దరి మధ్య ఒకరు పార్టీ డైరెక్షన్లో నడుస్తున్నారు, ఒకరు సొంత డైరెక్షన్లో నడుస్తున్నారు. పార్టీ డైరెక్షన్లో మీనాక్షి నటరాజన్ నడుస్తుంది, సొంత నిర్ణయాల మేరకు సొంత డైరెక్షన్లో రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగినట్టు, ఆ విషయంలో ఒకరిపై ఒకరు గట్టిగానే వాదనలు వినిపించుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఒకవేళ నేను ముఖ్యమంత్రిగా మీకు నచ్చకపోతే, నా పని విధానం నచ్చకపోతే నన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి అయినా తప్పించండి, కానీ నన్ను అసమర్థునిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నిలబెట్టకండి అని రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజన్తో అన్నట్టుగా చెప్తున్నారు. అవసరమైతే నా ముఖ్యమంత్రి పదవి తీసేసినా పర్వాలే, కానీ నా వ్యక్తిగత ఇమేజ్కు భంగం కలగొద్దు అన్నట్టుగా రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు చెప్తున్నారు. వెంటనే దానికి కౌంటర్గా మీనాక్షి నటరాజన్ ఏమన్నారంటే, వ్యక్తిగతంగా మీకు ఎంత ఇమేజ్ ఉంటుందో పార్టీ కూడా అంతే ఇమేజ్ ఉంటుందో గుర్తుపెట్టుకోండి, ఇది కాంగ్రెస్ పార్టీ, వ్యక్తుల యొక్క ఇష్టాయిష్టాల మేరకు నడవదు, అధిష్టానం ఎట్లా చెప్తే అట్లా నడవాలని మీనాక్షి నటరాజన్ గట్టి కౌంటర్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. సో దీంతో వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి కోల్డ్ వార్ అనేది ఒక పీక్ స్టేజ్కి చేరిందని చెప్పాలి. అంటే రేవంత్ రెడ్డి తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినా దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడా, లేదంటే బెదిరియడానికో, లేదా కోపంగా మీనాక్షి నటరాజన్ పైన ఈ ముందే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడా అన్నది కూడా ఒక చర్చనీయాంశం. ఎందుకంటే చాలా కాలంగా రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకడం మీద మనం అందరం చూస్తూనే ఉన్నాం. సో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకట్లేదు అంటే త్వరలోనే ముఖ్యమంత్రి మారుస్తారు అనేటువంటి చర్చ కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తుంది, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా నడుస్తున్నాయి. సో ముఖ్యమంత్రిని మారుస్తారా, రేవంత్ రెడ్డిని 5 సంవత్సరాల పాటు కంటిన్యూ చేస్తారా? ఒక అంశం అయితే, మరొక వైపు 10 ఏళ్ళు ఈ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రి అని మరోవైపు రేవంత్ రెడ్డి ప్రకటించుకుంటున్నాడు. అది అట్లా ప్రకటించుకుంటాడు అని కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు చాలా గుర్రుగా ఉన్నారు. ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు, అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. సరే, 10 ఏళ్ల మాట పక్కన ఉంచితే అసలు ఈ ఉన్న
5 సంవత్సరాలలో ఇప్పటికి 18 నెలలు గడిచిపోయాయి. ఇంకా 3 సంవత్సరాల పైచిలుకు సమయం ఉంది. ఈ 3 సంవత్సరాల వరకైనా రేవంత్ రెడ్డి కొనసాగుతాడా అన్నది ఒక క్వెషన్ మార్క్ లాగా కనబడుతుంది. అయితే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నట్టుగా ఇటీవలి కాలంలో జరుగుతున్న పరిణామాలను బట్టి మనం చాలా క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పార్టీ నిర్ణయాలను నేరుగా ఏఐసీసీ డైరెక్షన్స్ మేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ అమలు చేస్తున్నారు. పిసిసి అధ్యక్షునికి చెప్తున్నారు. పిసిసి అధ్యక్షుని యొక్క కోఆర్డినేషన్తో ఆమె తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్రకు నిర్ణయం కూడా తీసుకున్నారు. మరి ఆ పాదయాత్రలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనడం లేదు. కేవలం పార్టీ నాయకులు, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొంటున్నారు. పిసిసి అధ్యక్షులు పాల్గొంటున్నారు. కానీ ముఖ్యమంత్రి లేకుండా కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర, అసలు ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ముఖ్యమంత్రి లేకుండా ఒక రాష్ట్రంలో ఏ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఉన్నాడో ఆ పార్టీ లేకుండా ఆ పార్టీయే తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేయడం, అది ఎవరి నాయకత్వంలో? తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ నాయకత్వంలో. మరి అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? స్పష్టంగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ చెక్ పెట్టింది అనేది చాలా స్పష్టంగా దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. సో మరి ఈ చెక్ వ్యూహము, పై వ్యూహాలలో లేదా కౌంటర్ ఎత్తుగడలలో మరి ఎవరు ముందడుగు వేస్తారు? ఇంకొక మాట కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి చాలా కీలకంగా అన్నట్టుగా చెప్తున్నాడు. నాకు పార్టీ కంటే కూడా వ్యక్తిగా నా ఇమేజ్ ముఖ్యం. నేను పార్టీలో లేనప్పుడు కూడా ఒంటరిగా పోరాటం చేసిన వాడిని. నేను సింగిల్ ఫైటర్ను, పార్టీ నాకు ముఖ్యం కాదనే మాట కూడా అన్నట్టుగా చెప్తున్నాను. అంటే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యం కదా, లేకపోతే ఇతర పార్టీలు ముఖ్యం కదా? అవసరమైతే కాంగ్రెస్ పార్టీని కాదనైనా రేవంత్ రెడ్డిని నేను ఒంటరిగా రాజకీయంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేయగలను, అంటే ముందుకు వెళ్ళగలను, కొట్లాడగలను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అవసరమైతే కాంగ్రెస్ పార్టీని కూడా వదలడానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడా, లేదంటే మీనాక్షి నటరాజన్కు ఒక రకంగా హెచ్చరిక చేస్తున్నట్టుగా చెప్పాడు? ఇది ఇవాళ చాలా కీలకమైనటువంటి అంశం, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం. అంటే ఒకటి ఏంటి, నన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించినా పర్వాలేదు, కానీ నాకు వ్యక్తిగతంగా డ్యామేజ్ కావద్దు, అంటే పొలిటీషియన్గా నన్ను అసమర్థునిగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు నిలబెట్టొద్దు అని. అంటే ముఖ్యమంత్రిగా నీకు మాత్రమే ప్రెస్టేజ్ ఉంటుంది తప్ప కాంగ్రెస్ పార్టీకి ప్రెస్టేజ్ ఉండదా అనేటువంటి అంశం మీనాక్షి నటరాజన్ చెప్పినట్టు. అంటే ఇక్కడ పార్టీ గొప్పదా, వ్యక్తులు గొప్ప వాళ్ళ? పార్టీ గొప్పదా, ముఖ్యమంత్రి పదవి గొప్పదా? పార్టీ ఉంటేనే ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డికి వచ్చిందా, లేకపోతే రేవంత్ రెడ్డికి ఒంటరిగా వచ్చిందా? ఇది తేలాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పార్టీ లేనిదే రేవంత్ రెడ్డి లేడు. కాంగ్రెస్ పార్టీ నాయకునిగానే, పిసిసి అధ్యక్షునిగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చేశాడు, ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది జాతీయ పార్టీ. వ్యక్తిగత నిర్ణయాలకు ఇక్కడ ప్రాధాన్యత ఉండదు. అధిష్టానం నిర్ణయాన్ని అమలు చేయాలి. మరి ఈ వ్యవహారం కనుక చూసినట్లయితే ఎవరికి, రేవంత్ రెడ్డికి మీనాక్షి నటరాజన్ మధ్య జరిగినటువంటి వాదోపవాదాలు, వీరిద్దరి మధ్య తలెత్తినటువంటి వివాదం అధిష్టానం దగ్గరికి వెళ్ళడం, అధిష్టానం నుంచి దూత అయినటువంటి కేసీ వేణుగోపాల్ ఫోన్లో ఇద్దరికి మాట్లాడి నచ్చ చెప్పడం అనేది జరిగిందని కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా, ఇంత జరిగినా కూడా మీనాక్షి నటరాజన్ తన పాదయాత్ర షెడ్యూల్ మాత్రం మార్చుకోలేదు. తన పాదయాత్ర షెడ్యూల్ కొనసాగిస్తుంది. కాకపోతే 5-6 తేదీలలో ఢిల్లీలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ధర్నా ఉంది కాబట్టి ఆ 2 తేదీలను కుదించుకొని మిగతా రోజులలో తెలంగాణ రాష్ట్రంలో మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పాదయాత్ర కొనసాగిస్తుంది. మరి రేవంత్ రెడ్డి పాత్ర ఏంది ఇందులో అంటే, రేవంత్ రెడ్డిని సైడ్ చేశారు. రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదు. ముఖ్యమంత్రిగా ఆయన పని మాత్రమే ఆయన చేసుకోవాలి. మరి ఇందులో ఎవరెవరు పాల్గొంటారు పాదయాత్రలో, ఏ నియోజకవర్గాల్లో జరగబోతుంది, మరి కుదించిన షెడ్యూల్ ప్రకారం ఏ ప్రాంతాల్లో నిర్వహించాలనుకున్న 5-6 తేదీలలో వాటిని కుదించారు, మిగతా షెడ్యూల్ ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనే కాదు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి అంశం. మరి ఈ కోల్డ్ వార్ పీక్ స్టేజ్ చేరింది కాబట్టి రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవిని రోజులు లెక్క పెట్టుకుంటున్నాడా అనేటువంటి ఒక ప్రశ్న కూడా తెర మీదకి వస్తుంది. చూద్దాం మరి ఏం జరగబోతుంది.